పిల్లలందరికీ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏముంటాయి? బాధ్యతలు ఉంటాయి. మనం పసి వయసులో ఉన్నప్పుడు, ఆడుకునే దశలో ఉన్నప్పుడు మనకేముండవు, బాధ్యతలు ఏమీ ఉండవు. అదొక్కటే మన బ్రతుకులో అత్యద్భుతమైన దశ. బీపీ లేవు, షుగర్ లేవు, ఈఎంఐ టెన్షన్లు లేవు. ఆడొస్తాడేమో, ఈడొస్తాడేమో, రేపు డబ్బులు వస్తాడరా నాయన, వాడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి, ఆ బాకీ కట్టాలి, ఈ బాకీ కట్టాలి, పిల్ల పెళ్లి చేయాలి, పిల్లోడికి ఉద్యోగం కావాలి, బంగారం కొనాలి. ఈ ఆలోచనలన్నీ ఎప్పుడున్నాయి? చచ్చేదాకా ఉంటాయి. అసలు మనం వదులుతాం ఏంటి? ఒకసారి మూట నెత్తికెత్తుకున్నాక దించామా? అసలు మూట నెత్తికెత్తుకోవటమే తర్వాయి. ఇంకా మనం చచ్చేదాకా అది దిగదో, మనం దింపాలని కూడా మనసు రాదు మనకి. ఏందో మరి అలా మోస్తానే ఉంటాం. చాలా మంది ముసలోళ్ళు అయ్యాక కూడా ఏం మోస్తుంటారు? బాధ్యతలు మోస్తుంటారు. పాపం నాలాంటి పిల్లలు, బాధ్యత కలిగిన వాళ్ళు, అమ్మా నాన్న మీకు ఏమి లేవు, మీరు అలా పక్కన కూర్చోండి అన్న మా నాన్న లాంటి వాళ్ళు వినరు. ఆ వ్యవసాయం నేనే చేయాలన్నట్టు, ఆ గట్టున నేనే తిరగాలన్నట్టు, అక్కడ నేనే కూర్చోవాలన్నట్టు, నన్ను నువ్వు చేయకపోతే ఎవరొకరికి అప్పగించవచ్చు. సేమిరా కుదరదండి. ఆరోగ్యం బాడైపోద్ది కదా, అస్సలు సమస్య లేదండి. అంటే కొంతమంది ఉన్న దింపరు. అరే నాయన నేను మోస్తాను, నాకు ఈ అన్న కూడా అలా అడిగేవాళ్ళు ఉండాలి కదా. అన్ని భారాలు నేను చూసుకుంటా, ఇక మీద నువ్వు రిటైర్ అయిపో, చక్కగా తెల్ల పంచ తెల్ల చొక్క వేసుకొని బండి మీద తిరుగు, ఆ బాధ్యతలు కూడా నాకే ఇచ్చేయి, నేనే పడతాను ఆ బాధ్యతలు ఏమైనా ఉంటే. జస్ట్ అలా తిరుగు, చక్కగా తిరుగు, హ్యాపీగా ఉండు, టైంకి తిను అంటే నో, ససేమిరా నాకు కుదరదంట. సో చచ్చేదాకా మనిషి ఏం మోస్తాడు? బాధ్యతలు మోస్తాడు, మొయ్యాలి. అదే జీవితం.